హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో ఆవకాయ పచ్చడి ఎలా చేస్తున్నారో చూపిస్తున్నాను. ఈ జీడి బుట్టలు అయితే మా అత్తమ్మ ఆవకాయ పచ్చడి అయితే చేస్తుంది. ఇది మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మదంట. సో 25 మామిడికాయలకు సరిపడా కారం ఎంతనో చూపిస్తున్నాను. హాఫ్ కేజీ అయితే రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా 100 గ్రామ్స్ జీలకర్ర పొడి, 50 గ్రామ్స్ అయితే మెంతుల పొడి, ఇంకా పసుపు, హాఫ్ కేజీ అయితే ఆవాల పొడి, ఇవన్నీ వేసాక ఇంకా హాఫ్ కేజీ అయితే సాల్ట్ వేసేసి, ఇంకా 200 గ్రామ్స్ అయితే వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి మంచి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయ్యాక మనం కాగబెట్టుకున్న నూనె, అందులో ఆవాలు జీలకర్ర వేసేసి అది మొత్తం చల్లగా అయ్యాక మనమైతే ఈ కారంలో కలిపేసేయాలి ఆయిల్ మొత్తము. సో నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ ముక్కలు వేసేసి మంచిగా కలపాలి. ఇందులో అయితే ఒక మంచి టిప్ అయితే చెప్తున్నాను. కారం అయితే అలాగే ఎర్రగా ఉండడానికి మా అత్తమ్మ అయితే ఈ సున్నం అయితే వేస్తుంది. ఒక చెంచాడు అలా వేసేసి కొద్దిగా వాటర్ వేసి కలిపేస్తుంది. ఇది మనకు 1 ఇయర్ వరకు ఇలాగే రెడ్గా ఉంటుంది. మీరైతే ఇది తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.